సర్వ సృష్టికి జన్మనిచ్చిన శక్తివంతుడు తండ్రి దేవుడు. సర్వ సృష్టికి జన్మనిచ్చిన శక్తివంతుడు తండ్రి దేవుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. పరిశుద్ధ దేవునికి ప్రణతులు చేయ వేగమే రండి దైవజనమా. పరిశుద్ధ దేవునికి ప్రణతులు చేయ వేగమే రండి దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మేడిమల సుధారాణి మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, ప్రీతం ప్రేరక్ జయశ్వికులకు మంచి భవిష్యత్తు, మేడిమల భాస్కర్ అపర్ణ పేతురయ్య ప్రేమమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి మేడిమల ఉదయ్ కుమార్ సాయిలీల కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు చిత్తా పాపిరెడ్డి గారి భార్య కీర్తిశేషులు మారెడ్డి సుందరమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ ఏరువ గీత చిత్తా థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేధ్రాసనం కీర్తిశేషులు ముచ్చు జోసఫ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పునీత జోజప్ప గారి పేరిట ప్రకాష్ శాంతి ఆశ యేసు అజయ్ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ఆకాశమా పైనుండి విజయము వర్షింపుము, భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణమును మొలకెత్తించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివార బలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ఇదిగో మన మధ్యలో మనతో వసించబోతూ ఉండగా, మరి ఆయన వసించేటువంటి కాలములో లేక ఆయన ఆగమమునకు ముందుగా అనేకమైనటువంటి ప్రవక్తలని, న్యాయాధిపతులను లేకుంటే మనుష్యులమైనటువంటి మనల్ని ఎన్నుకొని ఈ పరిచర్య ఆగమన విశేషాలను అందరికీ కూడా వెదజల్లడానికి ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకుంటూ ఉన్నాడు. మొదటి పట్టణంలో వింటున్నాం, ఆహాజును ఎన్నుకున్నాడు. ప్రవక్త ఆయన చెప్పినప్పుడు ఇదిగో నేను ప్రభు యొక్క మాటల్ని వింటున్నాను, కానీ నేను ప్రభువు నుండి ఒక గురుతును కోరుకుంటున్నాను అనేటువంటి సందేహపూర్వకమైనటువంటి సందేశాన్ని కూడా మనం వింటున్నాం. మరి ముఖ్యంగా పవిత్రమైనటువంటి శుభవార్తలో జోజప్ప గారిని ఎన్నుకొని ఈ రక్షణ కళ్యాణం జరిపించడంలో ఆయన ఎంతవరకు సహాయపడి ఉన్నాడు. మరే తల్లిని యేసు ప్రభువుని తిరుకుటుంబ యజమానుగా ఉంటూ ఏ విధంగా పోషించాడు, శ్రీసభ పాలకుడు ఏ విధంగా కాగలిగాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనము పవిత్రమైనటువంటి శుభవార్తలో వింటూ ఉన్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి ద్వారా తన పరిచర్యను కొనసాగించబోతున్నాడు అనేటువంటి స్పృహలో మనం ఎప్పుడు కూడా ముందుకు సాగాలని ప్రార్థన చేసుకోవాలి.
అయితే దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి పొరపెచ్చలు, సందేహాలు, సంశయాలు, సందిగ్ధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా మనము దేవుణ్ణి విస్మరించినటువంటి క్షణాలు, లేక దేవుడు నన్ను ఎన్నుకోలేదులే అనేటువంటి భావముతో మనము దేవుణ్ణి తృణీకరించినటువంటి క్షణాలు ఎన్నో ఉంటాయి. అలాంటి క్షణాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదములతో మా హృదయములను నింపమని ప్రార్థించుచూ ఉన్నాము. నీ కుమారుని మనుష్యావతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఒక కన్య గర్భము ధరించెను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు మరలా ఆహాసుకు ఈ సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువును లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభువు అతడే, మహిమాన్వితుడైన ప్రభువు అతడే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువునివే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభువు అతడే, మహిమాన్వితుడైన ప్రభువు అతడే. ప్రభు పర్వతం లెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ ప్రభువుని లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభువు అతడే, మహిమాన్వితుడైన ప్రభువు అతడే. అతడు ప్రభువు నుండి దీవెనలను బడియును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువుని వెతుకుకొనుచు వచ్చేటివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేటివారు ఇట్టివారే. అందరూ ప్రభువుని లోనికి రానిండు, ప్రభువుని లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభువు అతడే, మహిమాన్వితుడైన ప్రభువు అతడే. మన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు సంతతి అయిన జన్మించెను.
ఆయన దేవుని కుమారుడు. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, యేసుక్రీస్తు సేవకుడు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు అయిన పౌలు వ్రాయినది. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను ముందుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనములందు వాగ్దానము చేసెను. మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతిలో జన్మించెను. కానీ ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును వసగెను. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను. రోము నగరం అందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభమును కోరుచు వ్రాయినది. మన తండ్రి దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగునుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున్న గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం,
ఇప్పటికే మనము ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా క్రీస్తు ప్రభు యొక్క జన్మకు అనేక మంది కారకులుగా మారి ఉన్నారు. లేకుంటే ఆయనకు సహకారమును లోక రక్షణ కళ్యాణం జరిపించుటలో వారి యొక్క సమ్మతిని తెలియజేసి ఉన్నారు. మరి నేటి పట్టణముల నుండి ప్రత్యేకముగా శుభవార్త నుండి మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18 నుండి 24 వచనాల్లో జోజప్ప గారు, పరిశుద్ధుడైనటువంటి జోజప్ప గారు ఏ విధంగా ఈ క్రీస్తు ప్రభు యొక్క జన్మకు సహకరించాడు, ఆయనలో కలిగినటువంటి అలజడులను, సంశయక్షణాలను ఏ విధంగా పవిత్రాత్మ ద్వారా గాబ్రియేలు దూత అతనితో మాట్లాడినప్పుడు ఎలాంటి ఆలోచనతో స్వీకరించాడు అన్నటువంటి విషయాలని మనకు నేర్పుతూనే మనము కూడా జోజప్ప గారి వలె రక్షణ కళ్యాణంలో ఇతరులను రక్షించేటువంటి క్రమములో సహకరించాలని ఈనాటి ప్రధాన అంశముగా పవిత్రమైనటువంటి 4వ ఆగమన ఆదివార సందేశము ప్రభువైనటువంటి దేవుడు మనకు అందిస్తున్నాడు. మరి జోజప్ప గారు అనగానే మనందరికీ కూడా చిన్ననాటి నుండి కూడా మనం వింటూ ఉన్నాం. ఆయన మహా మనిషి. నేను మనుషులలో మహా గొప్ప అయినటువంటి మనిషి అని నేను చెప్పడానికి ఎంతో సాహసిస్తున్నాను. ఎందుకంటే దైనందినటువంటి జీవితంలో, సంసార జీవితంలో, దాంపత్య జీవితంలో, కుటుంబ నేపథ్యములో ఒక వ్యక్తిని అనగా నా ఇష్ట ప్రకారముగా జరుగుతున్నటువంటి విషయాలను స్వీకరించడం అన్నటువంటిది అంత సులభముగా జరిగేటువంటి విషయం కాదు. అంత సులభంగా అర్థం చేసుకునేటువంటి విషయం అసలు కూడా కాదు. అందుకే గొప్ప మనసున్నటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి జోజప్ప గారు. అందుకే ఆయనను నేను మహా మనిషి అని నేను సంబోధిస్తున్నాను. అది మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగపూరితమైనటువంటి జీవితం, త్యాగధనుడు అని కూడా మనము చెప్పవచ్చు. అంతకు మించి కృషివలుడు, శ్రమను నమ్ముకొని ఉన్నటువంటి వారు. మన జోజప్ప గారు అనగానే మే మాసం మొదటి రోజున, ఆ మే మాసం అంతా కూడా ముఖ్యంగా మనము జోజప్ప గారిని ఎంతగానో స్మరిస్తూ ఉంటాం. ఎందుకంటే అంత కృషికి ఓర్చుకొని అంత బాధ్యతగా ఈ తిరుకుటుంబమును నడిపించినటువంటి గొప్ప తండ్రి, పోషకుడు, శ్రీసభ పాలకుడు అని మనం ఎంతగానో సంబోధిస్తూ ఎంతో సంతోషంతో ఆయనను గురించి వినడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆగమన కాల 4వ ఆదివారంలో పునీతుడైనటువంటి పరిశుద్ధ జోజప్ప గారి యొక్క జీవిత ఆదర్శమును తల్లి అయినటువంటి శ్రీసభ మనకు అందిస్తుంది. కాబట్టి ఆయనకు అనేకమైనటువంటి సద్గుణాలు ఉన్నవి. అందులో ప్రప్రథమముగా నేను పవిత్రమైనటువంటి జీవితాన్ని మీతో ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. పవిత్రమైనటువంటి జీవితము లేక నీతివంతమైనటువంటి జీవితం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనంలో ఆయన నీతిమంతుడగుట చేత దేవుడు ఆయన్ను ఎన్నుకొన్నాడని వాక్యము మనకి చాలా బలముగా తాకుతూ ఉన్నది. అంత నీతివంతమైన, అంత పవిత్రమైనటువంటి, న్యాయసమ్మతమైనటువంటి జీవితాన్ని జోజప్ప గారు జీవించి ఉన్నారు. అందులకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాడంటే తన వ్యక్తిగత జీవితంలో ప్రభువు చిత్తమునకు ప్రథమ పీట వేశాడు. ప్రభువు చిత్తము నెరవేర్చడం కోసం ప్రాధాన్యతను ఆయన ఇచ్చాడు. తన వ్యక్తిగతమైనటువంటి లేక స్వీయమైనటువంటి ఆనందము కంటే దేవుడు పరవశుడైతే, నా జీవితం ద్వారా దేవుడు పరవశాన్ని పొందితే ఇది చాలు అన్నటువంటి భావంతో ఆయన జీవించాడు. కాబట్టే ఆయన నీతిమంతుడు, పవిత్రుడు అవుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ట్రూ హోలీనెస్ లైస్ ఇన్ ఎంబ్రేసింగ్ ద డిజైర్స్ ఆఫ్ గాడ్స్ విల్ అని చెప్తారు. అంటే మనలో ఉన్నటువంటి ఆ పవిత్రత అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా, దేవుని యొక్క కోరికల ప్రకారముగా జీవించినప్పుడు అది నిజమైనటువంటి పవిత్ర జీవితము అవుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, హీ చోజ్ గాడ్స్ డిజైర్స్ అగేన్స్ట్ హిస్ పర్సనల్ కంఫర్ట్స్. అంటే స్వీయమైనటువంటి ఆనందము కంటే, భౌతికమైనటువంటి ఆలోచన నుండి వచ్చేటువంటి సమాధానము కంటే కూడా దేవుని యొక్క ఆలోచన జరగాలి. దేవుని పవిత్రమైనటువంటి ప్రణాళికకు నేను బద్ధుడనై బాధ్యత వహిస్తూ ఈ కుటుంబాన్ని నడిపించాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాడు. కాబట్టే నేడు ఆయన నీతివంతుడని, కృషివలుడని, త్యాగధనుడని, విధేయుడని అనేకమైనటువంటి బిరుదములతో, విశేషణములతో ఆయనను గురించి మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే నన్ను కొంతమంది అడిగారు, జోజప్ప గారి గురించి పాటలు తక్కువగా ఉన్నవి, కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నం చేయొచ్చు కదా అని అడిగినప్పుడు నేను ఈ గీతమును
జోజప్ప గారికి అంకితం చేస్తూ మరి ఆయన యొక్క సద్గుణాలను మరి ముఖ్యంగా ఆయన జీవిత విశిష్టతని వివరిస్తూ వ్రాసినటువంటి పాటను మరి ఇప్పుడు ధ్యానపూర్వకంగా ఈ దేవుని యొక్క సన్నిధిలో పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా, శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా, శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప. కన్య మరియ గర్భమందు లోక రక్షకుని చూశావు, ఎంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా. హేరోదు కీడు నుండి తల్లి బిడ్డలను కాచావు, ఎంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా. కన్య మరియ గర్భమందు లోక రక్షకుని చూసి హేరోదు కీడు తల్లి బిడ్డలను కాచు. లోకమంత తానైనా లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక, నడిపించిన పాలక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా, శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప. జ్ఞానమందు ప్రాయమందు బాలయేసుని పెంచావు, ఎంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా. నీతిమంతునిగా నీవు మాకు స్ఫూర్తిగా నిలిచావు, ఎంత గొప్ప మనసయ్యా, ఎంత గొప్ప మనసయ్యా. జ్ఞానమందు ప్రాయమందు బాలయేసుని పెంచి నీతిమంతునిగా నీవు మాకు స్ఫూర్తిగా లోకమంత తానైనా లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక, నడిపించిన నాయక మా ప్రియ పాలక, నడిపించిన నాయక మా ప్రియ పాలక, నడిపించిన నాయక మా ప్రియ పాలక. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్యా, శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప. శ్రీ సభ తండ్రి పోషకుడా నీతిమంతుడా జోజప్ప. ఎంత గొప్ప మనసయ్యా నీదెంత గొప్ప మనసయ్య. ఇలాంటి ఈ భావాలన్నీ కూడా మదిలో నన్ను తాకుతూ ఉన్నాయి. ఆ రోజున రాసేటువంటి రోజున చాలా సమయం పట్టింది. మిగతా పాటల్ని లాగించగలిగాము, కానీ జోజప్ప గారికి వచ్చేసరికి ఏముంది ఆయన గురించి రాయడానికి. ఈయనలో ఆ దేవునికి సహకరించాడు, బైబిల్ గ్రంథ ఆధారముగా కూడా పెద్దగా ఏమీ లేదు, ఏమి రాయగలను అని ఆలోచన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి భావాలు, మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథమును ఆధారం చేసుకొని రాసినటువంటి గీతం నాకు గుర్తుకు వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎంత గొప్ప మనసయ్య నీది. ఎందుకంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు. మొదటగా నిశ్చయించుకునే వాక్యములు మనం వింటాం. రహస్యముగా మరియ తల్లిని విడిపించడం కోసం, లేకుంటే విడిపించుకోవడం కోసం ఆయన రహస్యంగా నిర్ణయం తీసుకొని ఎవరికి తెలియకుండా వదిలివేద్దామని నిర్ణయం అప్పటికే తీసుకున్నాడు. కానీ కలలో ఆ రోజు రాత్రి గాబ్రియేలు సన్మనస్కుడు స్వప్నంలో కనపడి ఆయనకు చెప్పినటువంటి విధానం బట్టి మనసు మార్చుకున్నాడు. అందుకే ఎంత గొప్ప మనసయ్యా నీది, నీ మనసు ఎంతో గొప్పది. అందులోకే నిన్ను మేము శ్రీసభ తండ్రి అంటున్నాం, శ్రీసభ పోషకుడు అంటున్నాం, శ్రీసభ పాలకుడు, నీతిమంతులు మీరు అన్నటువంటి ఆ పదజాలముతో మరి ప్రయోగాత్మకంగా నేను రాసుకోగలిగాను.
అయితే రెండవ విషయం, మొదటి చరణం రాస్తున్నప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లిని ఆయన స్వీకరించిన విధానము నాకు బాగా ఆశ్చర్యకరంగాను మరి ముఖ్యంగా ఆకర్షణీయంగా మనసును తాకి ఉన్నది. ఎందుకంటే తను ఎంతగానో ఇష్టపడి మరియ తల్లిని పెళ్ళి ఆడాడు, ఎంతగానో ఆమె నిశ్చయం చేసుకున్నాడు. అయితే ఆమె తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన బిడ్డ మాత్రమే పెరగాలనుకున్నటువంటి ఆ గర్భములో వేరే వ్యక్తి పెరుగుతున్నాడు. మరి ఆమెను అలాంటి సిచ్యువేషన్ లేకుంటే అలాంటి పరిస్థితిలో మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఆయన కూడా అలానే ఆలోచన చేశాడు. ఈ పెరుగుతున్నటువంటి వ్యక్తి నా వాడు కాదు, ఈ పెరుగుతున్నటువంటి బిడ్డ నా బిడ్డ కాదు. ఈ నేపథ్యములో ఆయన ఉంటూ ఉండగా స్వప్నంలో చెప్పినప్పుడు ఆయన మనసు మార్చుకున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, గీతంలో వ్రాసుకునేది, కన్య మరియ గర్భమున ఎవరిని చూశావు? అప్పటి వరకు నీ కళ్ళు కేవలము నీ శరీరాన్ని లేకుంటే నీ జీన్స్, నీ డిఎన్ఏ ఉండాలని నీ కళ్ళు ఆశించాయి. నీ శరీరమే నీలాంటి బిడ్డే పుట్టాలని, మీ ఇద్దరి కలయిక ద్వారా అలాంటి బిడ్డ పుట్టాలని ఆశించావు, కోరుకున్నావు. కానీ కన్య మరియ గర్భమున లోకరక్షకుని చూశాడు. ఆయన పుట్టకముందే చూశాడు. ఆ గర్భమును తాకి ఆయన చూస్తున్నప్పుడు ఇక్కడ పెరుగుతున్నటువంటి బిడ్డ నా బిడ్డ కాకపోయినా కానీ పెరుగుతున్నటువంటి వాడు లోకరక్షకుడు అని చెప్పి వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి ఆ నిర్ణయం అంటే, హేరోదు నుండి తల్లి బిడ్డలను కాపాడాలని నిశ్చయం చేసుకున్నాడు. హేరోదు నుండి ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నేనే చంపాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఉపయోగిస్తున్నటువంటి ఈ మాటలు మన దాంపత్య జీవితంలో చాలా పరుషముగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. నేటి ప్రపంచాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా ప్రపంచమంతా కూడా ఆల్మోస్ట్ అంటే అబార్షన్స్ జరుగుతున్నాయి. మన బిడ్డైనా కూడా చంపుకుంటున్నాం. మగ బిడ్డ కావాలని, లేకుంటే అనుకున్నటువంటి బిడ్డ సరిగా ఫామ్ కాలేదని, లేకుంటే అవాంఛనీయమైనటువంటి పరిస్థితుల ద్వారా బిడ్డ కలుగుతున్నారని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చూపిస్తూ బిడ్డల్ని కాదనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ పెరుగుతున్నటువంటి బిడ్డ నాకు అవసరం లేదు అన్నటువంటి నేపథ్యంలో ఆయన కావాలనుకున్నటువంటి క్షణంలో ఏం జరిగింది? ఆ పెరుగుతున్నటువంటి బిడ్డను ఒక వ్యక్తి చంపాలనుకుంటున్నాడు. హెరోదు రాజు ఎలాగైనా ఆయన చంపివేయాలి అన్నటువంటి భావంతో వస్తున్నాడు. అప్పుడు మదిలో తలుచుకొని, ఇదిగో ఈ బిడ్డ లోక రక్షకుడని దేవదూత నాకు స్వప్నంలో కనపడి తెలియజేసి ఉన్నది. కాబట్టి తల్లిని కూడా కాపాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె పవిత్రాత్మల ప్రభావం వలన ఆమె గర్భం ధరించింది. కానీ సంఘం ఒప్పుకోదే. సాంఘికంగా అది చాలా కష్టం. ఆ పరిస్థితుల్లో కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నా దేవుడు నిన్ను తోడుగా ఉండమని జారీ చేశాడు. కాబట్టి ఈ బిడ్డను మాత్రమే కాదు, తల్లిని కూడా నేను కాపాడుతానని నిశ్చయం చేసుకున్నాడు. అంత నేపథ్యంతో ఆ గీతమును రాసుకున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలం యేసు ప్రభువును మాత్రమే కాపాడడం కాదు, ఆమె జీవితం ఏంటి? ఒక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా జన్మించిందని నానా మాటలు అనరా? నానా రకాలైనటువంటి భావాల్ని వ్యక్తం చేయరా? లేకుంటే ఇతరమైనటువంటి పరుషమైనటువంటి మాటల్ని ఉపయోగించరా? ఏది ఏమైనప్పటికీ ఆమెతో నేను ఉన్నప్పుడు అదొక భరోసాగా, అదొక మహాశక్తిలాగా ఉపయోగపడతానని జోజప్ప గారు నిర్ణయం చేసుకున్నాడు. అలా నిర్ణయం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి క్రమంలోనే ఆయనకు ఎలాంటి దేవునికి అంటే యేసుక్రీస్తుకి ఎలాంటి పోషణ ఇచ్చాడంటే, ఆయన వేలు పట్టుకొని నడిపించాడు. లోకమంతా తానైనా లోకేశుని చేయి పట్టి నడిపించిన నాయక మా ప్రియ పాలక అని వ్రాశాను. అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? లోకమంతా ఆయనదే, యేసుక్రీస్తు భగవాన్ సర్వ సృష్టి స్థితిలయ కారకుడు ఆయనే లోకాన్ని నడిపిస్తున్నాడు. కానీ ఈ క్షణంలో నేను నడిపిస్తున్నాను. ఎవరు? జోజప్ప గారు. మన చిన్ననాడు బహుశా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, బాగా గుర్తు అందరికీ కూడా. ఇది చాలా వెరీ మెమరబుల్ మూమెంట్. ఎవ్వడు కూడా మనిషిగా పుట్టినటువంటి వారు ఎవరు కూడా తండ్రిని కాదనుకుంటే తప్ప ఈ సిచ్యువేషన్ని లేకుంటే ఆ పరిస్థితిని వదులుకోరు. ఎందుకంటే మనల్ని మన నాన్న చేయి పట్టి, లేకుంటే మన అవ్వాతాతలు పెద్దవాళ్ళు మన చిటికిన వేలు పెట్టి నడిపించి ఉంటారు.
లేకుంటే భుజాల మీద వేసుకొని మనల్ని ఊరంతా చూపించుకుంటూ తిరిగి ఉంటారు. అందుకే ఇక్కడ జోజప్ప గారు లోకమంతా తానైన యేసుక్రీస్తుని నడిపించాడంటే అలాంటి చిటికెన వేలును ఆ బాబు అంటే బాలయేసు చిటికెన వేలును పట్టుకొని తన వేలుతో తన చేతితో ఆయన నడిపించాడు. మా ప్రియ పాలక, మా ప్రియ పోషకుడా అన్నటువంటి నేపథ్యంలో సాగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులకే గొప్ప మనసు ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే, లేకుంటే ఏదైనా పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండి తీరాలి. జోజప్ప గారి లాంటి ఆ గొప్ప మనస్సు ఉన్నప్పుడే మనము ముందుకు సాగడానికి సామాజికంగా, సాంఘిక పరంగా, ఇతరమైన మానసికంగా, భౌతికంగా అన్ని విషయాలలో ఈ గొప్ప మనసు అనేటువంటిది జోజప్ప గారి లాంటి మనసు మనందరికీ కూడా ఉండాలని మనం తెలుసుకోవాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జోజప్ప గారి జీవితమును మనము ఇంకొద్దిగా లోతుల్లో ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భాగ్యము ఏమిటంటే, ప్రత్యేకమైనటువంటి భాగ్యం ఏమిటంటే క్రీస్తు ప్రభుతోనే జీవనం సాగించారు. మనం గత వాక్యంలో వింటాం, అనేకమైనటువంటి వారు, చాలామంది ప్రవక్తలు, చాలామంది రాజులు నన్ను చూడాలని ప్రయత్నం చేయ యేసు ప్రభువే స్వయంగా చెప్తాడు, నన్ను చూడాలని, నాతో ఉండాలని చాలా ఎదురు చూశారు. కానీ ధన్యులు మీరు, అపోస్తలుల గురించి చెప్తారు, మీరంతా కూడా ధన్యులు, ఎందుకంటే మీరు ఆయన చూస్తున్నారు, ఆయన చెబుతున్నటువంటి బోధనని వింటూ ఉన్నారు. వినడం చూడడమే కాదు, ఆయన స్పృశిస్తూ ఉన్నారు. ఇది ఎంతటి భాగ్యం! ఆ భాగ్యము అందరికంటే ముందుగా తండ్రిగా జోజప్ప గారికి దేవుడు వసగాడు. ఓ వైపున దేవునితోనే తను ఉన్నాడు, దేవునితోనే తను జీవించాడు. మరోవైపున దేవుని తల్లి అయినటువంటి దేవమాతతో కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ పవిత్రత అన్నది నెలకొని ఉన్నది. ఈ పవిత్రత అన్నది వంటిది అంత గొప్ప. అందులకే జోజప్ప గారు చాలా నీతిమంతుడు. ఆమెను బహిరంగంగా వదిలిపెట్టడం అనేటువంటి దానికంటే కూడా ఆయన వెనుక జీవించడములో, జీవితాన్ని సాగించడంలో, ఆ పవిత్రమైనటువంటి జీవనాన్ని కొనసాగించడంలో ఇంత గొప్పగా ఆయన జీవించి ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి భాగంలో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మనము సైతము గొప్ప మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇలాంటి భాగ్యమును, దేవుని లాంటి వ్యక్తులతో కలిసి జీవించేటువంటి భాగ్యమును మనకు అందజేస్తాడు. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత బోధించినను ఆ బోధన నిన్ను మార్చకపోతే, లేక నన్ను మార్చకపోతే అది వ్యర్థముగా వెళ్తూ ఉన్నది. జోజప్ప గారి యొక్క జీవితంలో ఇదే జరిగింది. ఆయన జీవితము అలజడి. నా బిడ్డ కాదు, ఆమె గురించి నేను ఇట్లా అనుకోలేదు, ఇట్లా చేస్తుందని నేను ఊహించలేదు. ఎంతగానో ప్రేమించాను, లేకుంటే ఎంతగానో ఆశించాను. మన భార్యాభర్తల మధ్య సంసార జీవితం, దాంపత్య జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇంత నేను అనుకోలేదు. కానీ నన్ను ఇంతగా మోసం చేసింది అన్నటువంటి భావన ఎంత కలచివేస్తుందో, ఎంత దుర్భేద్యమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తుందో. కొన్నిసార్లు ప్రతి దినము, ప్రతి రాత్రి కూడా ఇదే బాధ, ఇదే కష్టం, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. జోజప్ప గారికి కూడా అదే ఆలోచన ఉన్నది. అలాంటి ఆలోచన, అలాంటి అలజడి, మరి ముఖ్యంగా అలాంటి సంశయం, భయపడడం, సందేహము, వీటన్నిటి మధ్యలో ఎంతోమంది కూడా ఆయన వారించి ఉండవచ్చు. నేను అందుకే చెప్పాను, ఎవ్వరు చెప్పినా నీకు నచ్చినట్లయితే, నీకు ప్రాణార్పణ చేస్తారని అనుకున్నప్పుడు ఎవరు చెప్పినా వినవద్దు. నచ్చలేదనుకో, ఎవరు చెప్పినా వినకూడదు. కానీ ఇక్కడ జోజప్ప గారు ఎంత గొప్పగా జీవించారంటే, ఆయనకు చెప్పిన వాళ్ళు ఉంటారు, సలహా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మన వ్యక్తిగత జీవితం మనల్ని ఎంతగానో దూరం చేస్తారు. చూడండి, పెళ్లినాడు రోజున కూడా ఆ రోజు ఫాదర్ గారు కేవలము వీరిరువురి మధ్య దేవుడే ఉండి వీరిని ఏకం చేస్తున్నారు, మానవ మాతృడు ఎవ్వడు కూడా వీరిని వేరు చేయకూడదు. ఇది శాసనం, ఇది ఆజ్ఞ, ఇది యానా పెట్టి జారీ చేస్తున్నటువంటి గొప్ప దీవెన. కాబట్టి వ్యక్తిగత జీవితాలలో సంశయాన్ని, సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి దానికి కూడా సందేహపడడం, ప్రతి దానికి కూడా ఆ ఇబ్బంది పెట్టడం, ప్రతి దానికి కూడా ఆ లేనిపోయినటువంటి మాటలు, పరుషమైనటువంటి జీవితాన్ని వారికి ఇవ్వకూడదు. చివరిగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఒకటి, నీ మనస్సాక్షితో నీవు దేవునితో మాట్లాడాలి. క్షమాపణ అన్నటువంటిది క్రైస్తవ ధర్మం.
అలాంటి పరిస్థితుల్లో క్షమించినటువంటి క్రైస్తవులు ఉన్నారు. బహుశా బలహీనము, లేకుంటే నువ్వు సమయం ఇవ్వలేదని ఇతరమైనటువంటివి నేను చెప్పడానికి అవసరం లేదు, అవసరత అస్సలు లేదు. కానీ మనకు కొన్ని కారణాలు ఉంటాయి. అటువైపు నుండి దాంపత్య జీవితంలో వాళ్ళు చెబుతారు, నీవు నాకు సమయం ఇవ్వటం లేదు, నువ్వు నాతో ఉండటం లేదు, లేకుంటే నన్ను పట్టించుకోవడం లేదని. మరో సైడున అంటే వ్యతిరేకంగా నాకు పని ఉన్నది, బాధ్యతలు ఉన్నవి, ఎన్ని నెరవేర్చుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనస్సాక్షితో మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాణిని మనం వినాలి. చివరికి క్షమాపణ మాత్రమే మన ధర్మం. క్షమాపణ జీవించడమే క్రీస్తు ప్రభు మనకు అది అందించి ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జోజప్ప గారి యొక్క జీవితమును మనము అలవాటు చేసుకుంటూ ఉండగా, ఆయన జీవితాన్ని మననం చేసుకునేటువంటి ఈ క్రమములో ఇలాంటి సూత్రములను మన యొక్క జీవితానికి అప్లై చేయాలి. అనుభవించుకున్నప్పుడు మన జీవితం గొప్పగానే సాగుతుంది. గొప్ప గొప్ప విషయాలని, గొప్ప గొప్ప వ్యక్తుల మధ్య జీవించేటువంటి భాగ్యమును దేవుడు మనకు వసుగుతాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా జోజప్ప గారిని ఏ విధంగానైతే ఆ వెలుగు, నీతి అన్నటువంటి వెలుగు నడిపించిందో, మార్గమును మార్చుకున్నాడో, అదేవిధంగా దేవునికి ప్రథమ పీట వేద్దాం. దేవునికి ప్రథమ పీట వేస్తూ ప్రాధాన్యతనిద్దాం. ఆ ప్రాధాన్యతే మనకు దైవానుగ్రహంగా మారుతుందని దేవునిలో సమర్పణ చేసుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకైక పుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇద్దరు పవిత్రాత్మలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంలోకి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని జన్మముకై వేచి ఉన్న మనలను, మన శ్రీ సభను ప్రత్యేకంగా దీవించమని ఈ ఆగమన కాలంలో ప్రభు సన్నిధి చేరిన మనమంతా మన శ్రీ సభ అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం ప్రార్థించుదాం. ఓ దయగల ప్రభువా, సర్వశ్రీ సభ ప్రభుని రాకడ కోసం సిద్ధపడుచున్న ఈ పవిత్ర సమయంలో మా జగద్గురువులు లియో పాపు గారిని, మా అంతోని పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గాయక బృందములను మీ పరిశుద్ధ ఆత్మతో నింపి మిక్కిలిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల ప్రభువా, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని యెషయా ప్రవక్త ఒక గుర్తును వసుగియున్నారు. సర్వ సృష్టికి విమోచకుడుగా, సర్వ మానవాళికి రక్షకుడుగా విచ్చేయుచున్న ప్రభుని మన హృదయపు వాకిళ్లను తెరచి మనసారా ఆహ్వానించటానికి కావలసిన మంచి మనస్సును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కరుణామయుడా, పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది అని సువార్త తెలియచేయుచున్నది. రక్షణ ప్రణాళికలో భాగంగా త్రియేక దేవుడు మరియ తల్లిని తన ఏకైక కుమారునికి తల్లిగా ఎన్నుకొని మనందరికీ తల్లిగా అందించి ఉన్నారు. మరియమాత మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను తన ప్రార్థనా శక్తితో నింపి మనందరి అవసరాల కోసం నిత్యం ప్రార్థిస్తున్నారు. బాలయేసు రాకడికై ఈ తరుణంలో ఎదురుచూచు మమ్ము నిండుగా దీవించండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకముగా కరుణామైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవ, ఈ సమయంలో దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి వారందరూ కూడా ముందుకు రావడంతో దివ్యవాణి ఛానల్ని నిర్మించుకున్నాం. ఈనాడు నూతన భవన సముదాయమును కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రభువా, మీరు వాక్యంలో సెలవిస్తున్నటువంటి విధముగా
మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో లోకమంతా తిరిగి మీరు సకల జాతి జనులకు నా శుభవార్తను ప్రకటించండి. నేటి నవీనమైనటువంటి కాలమునకు అనుగుణంగా ఉన్నటువంటి టెక్నాలజీకి ప్రకారంగా ప్రభువా, ఈ నూతన సాంకేతికతను మీరు మాకు అందించి ఉన్నారు. ప్రతి కుటుంబం అంతా కూడా మారునట్లుగా, మరి ముఖ్యంగా ఈ పవిత్రమైనటువంటి శుభవార్తను ప్రకటించాలి, సువార్త సుగంధము అన్ని కుటుంబాలలో వెదజల్లాలనేటువంటి లక్ష్యమును ఏర్పాటు చేసుకున్నప్పుడు అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నాయి. వారందరినీ గుర్తు చేసుకుంటున్నాం. దివ్యవాణి టీవీ ఛానల్లో మూలనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా, స్థిరనిధి దాతలుగా, భవన నిర్మాణ దాతలుగా ఉంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా మంచి అయినటువంటి చలనైనటువంటి మనసుతో చూడమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా, లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమున తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణను కూడా శుద్ధీకరించి నీకు అంగీకారయోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో
కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకము దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వేచెడివారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడివారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచు ఉన్నాము.
ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దాంపత్య జీవితము అనగానే ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో, లేకుంటే కుటుంబ జీవితం అన్నటువంటిది నడిపించడము, నడపబడడం, అందులో వ్యక్తులుగా ఉండడము ఎంత కష్టతరమైందో మనము ప్రవచనములో విని ఉన్నాం. ఈ రోజున ఈ క్షణములో ప్రత్యేకముగా ఎవరెవరైతే విడిపోతూ ఉన్నారో, అబార్షన్స్ అని, డివోర్సెస్ అని విడిపోతున్నారో ఆ కుటుంబాలను గుర్తు చేసుకుందాం. మరణించినటువంటి వ్యక్తుల మరణం ద్వారా మాత్రమే ఎవరైనా కూడా విడిపోవాలి. కానీ మనకున్నటువంటి అహం ద్వారా, గర్వము ద్వారా, లేకుంటే నాకున్నటువంటి ఆ ఈగో ద్వారా నేను అనుకున్నదే సాధించాలి, నేను అనుకున్నదే జరగాలని ఎన్నో కుటుంబాలు, మరి ముఖ్యంగా వ్యక్తులు, భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే మన ప్రార్థన ద్వారా మారుతారు. మన ప్రార్థన ద్వారా వారు ఏకం అవ్వాలన్నదే క్రీస్తు ప్రభు యొక్క తత్వము, మనస్తత్వము. ఈ రోజున కుటుంబాలు కొన్నిసార్లు కలిసే ఉంటాయి, కానీ ఎప్పుడూ కూడా సరిగా మాట్లాడుకోరు, సరైనటువంటి భావాలని వ్యక్తం చేసుకోరు. కాబట్టి కలిసి ఉన్న మరియు విడిపోయినటువంటి కుటుంబాలను గుర్తు చేసుకుంటూ ప్రభువునందు మరి నూతనముగా క్రీస్తు ప్రభువులో ఆయన యొక్క జన్మమును కొనియాడబోచుండగా వారందరూ కలిసి పండుగ వాతావరణంలో సందడి చేసుకోవాలని, క్రీస్తు జన్మను ఆరాధించాలని క్రీస్తు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ జీవ మాధుర్యం, జీవాహారం, జీవాహారం.
పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి లోకుందము, యేసుతో పరమును చేరుకుందము. రండి లోకుందము, యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. పునీత ఇన్యాశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కన నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో ఒక యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా శాశ్వత రక్షణకు సంకేతముగా ఉన్న దివ్య సప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచేయి ఉత్సవము దగ్గర పడుకొలది. మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో ఉర్రూతలూగుచూ ఉన్నాము. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక.
ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాల నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాల నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవ ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక.